ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది రైతులతో ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా వేంచేసిన ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే హరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచనా లొంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా హరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే మాట ఇచ్చిండు ఈ నేలకు ఎన్ని వేల చేతులు ఆశీర్వదిస్తున్నాయి, ఎన్ని లక్షల మనసులు కృతజ్ఞత తెలియచేస్తున్నాయో. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు, రైతు కుటుంబాల తల్లులు, చెల్లెలు, యువకులు అందరి ఆశీస్సుల కోసం ప్రజాపాలనా ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు వేంచేసిన గౌరవనీయులైన ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో మనం నిలబడి స్వాగతం పలుకుదాం. గౌరవనీయులైన సీఎం గారికి, ఈ సభకు రూపశిల్పి, కర్త కర్మ క్రియ అయిన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, మండలి చైర్మన్ గారికి, శాసనసభ స్పీకర్ గారికి, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్పర్సన్కు, ఉన్నత అధికారులకు, ముఖ్యంగా మా పల్లె తల్లులకు అందరికీ హృదయపూర్వక నమస్సులతో ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. క్రమశిక్షణతో నిశ్శబ్దంగా మన తెలంగాణ తల్లి ఆశీస్సులు అందుకుందాం. అందరం దయచేసి అందరూ నిశ్శబ్దంగా నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. 2024
జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 ప్రతిదినం తెలంగాణ ప్రజల కళలు పండాలి అని కళలు ముఖ్యమంత్రి గారి కళల్ని మనకు కళల పండుగగా అందిస్తున్నారు ఒక్కటొక్కటిగా. ఇది పచ్చని పండగ, రైతుల పండగ. నిన్న క్రీడల పండుగ. మరి క్రీడా శాఖ మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి సందేశం. శ్రీ వాకిటి శ్రీహరి గారు. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారు, మండలి చైర్మన్ గారు, స్పీకర్ గారు, పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు శ్రీబాబు గారు, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వేదిక అలంకరించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నా సోదర సోదరిమణులకు, అదే మాదిరిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రైతు ఆశీర్వాద సభ, ఈ సభ దాదాపు 73,30,000 మందికి లబ్ధి చేకూరే సభ. ఈ సభ 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,51,00,000 ఎకరాలకు రైతు భరోసా